సౌమ్యుడు అన్నారు కానీ సాఫ్ట్వేర్ కాదు మొత్తం హార్డ్వేర్ అని చూపెట్టిండి అలా బ్రహ్మాండంగా నాకు ఒక్కనికే హక్కు ఉన్నది ఇక్కడ ఓటు అడిగేది అనే మాట బ్రహ్మాండంగా చెప్పినందుకు గట్టిగా వినోదానికి ఒకసారి చప్పట్లతో అభినందనలు. అప్పుడప్పుడు మంచోళ్ళకు కూడా కోపం రావాలి. దాన్ని ధర్మాగ్రహం అంటారు, సత్యాగ్రహం అంటారు. ఎందుకంటే మంచోడు అని చెప్పి మీరు ఆయనతో ఒడగొట్టారు కాబట్టి వీళ్ళు మంచోడు అని చెప్పి వెనక నొక్కుతారు అని చెప్పి అలా కోపం తెచ్చుకున్నాడు మా అన్న వినోదన్నకు అభినందనలు. ఇక మన భీముడు కరీంనగర్ టైగర్ అన్న గంగుల కమలాకర్ అన్నకు, మన మేయర్ గారు గౌరవనీయులు సునీల్ రావు గారికి, గౌరవనీయులు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా విచ్చేసిన ఎమ్మెల్సీ పెద్దలు భానుప్రసాద్ అన్న గారు, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు నారదాసు లక్ష్మణరావు గారు, పట్టణాధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కార్పొరేటర్లకు, గౌరవనీయులైన సీనియర్ నాయకులకు, వేదిక ముందున్న వివిధ 390 బూత్ కమిటీల నుండి విచ్చేసిన ముఖ్యులకు, పేరు పేరున పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. వినోదన్న ఒక లైన్లో చెప్పిండు ఎందుకు ఉండాలి మనం పార్లమెంట్లో అని. నేను ఇంకొక 2 మాటలు మాత్రం చెప్తాను. గత 4.5 నెలలుగా డిసెంబర్ 3 నాడు మన గవర్నమెంట్ పోయింది, ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. 145 రోజులు అయింది. ఈ 145 రోజుల్లో నేనైతే కనీసం ఒక 100 సార్లు అనుకున్నా, అరే మన గవర్నమెంట్ ఉంటే గిట్లుండకుంటుండే, బాగుంటుండే, రైతులకు బాగుంటుండే, మహిళలకు బాగుంటుండే, ఇంకా మనం ఎన్ని పథకాలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు రాంగరాంగిడికి వచ్చేటప్పుడు మానకొండూరు నుండి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ దిక్కు చూసినా, మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎంత దాకా వచ్చినాయో చూసినా, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నట్టు అట్లనే పాడైంది. నిజానికి వర్క్ చేసే సీజన్ ఇది, వర్షాకాలం లోపలనే పని పూర్తి చేయొచ్చు. గంగుల కమలాకర్ ఈరోజు ప్రభుత్వంలో ఉండింటే, మన ప్రభుత్వం ఉంటే ఈ పాటికి కరీంనగర్ ఇవాళ బ్రహ్మాండంగా అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో కమలాకర్ ఎంబడబడి రివర్ ఫ్రంట్ పూర్తి చేస్తుండే. అవన్నీ చూసుకుంటా లోపల దాకా వచ్చినాక నాకు ఒకటే అనిపించింది. కమలాకర్ అన్న దగ్గర రాగానే నేను అడిగిన, అన్నా పోయినసారి అన్నావు కదా మన కార్పొరేటర్లను వాడోగొడు వీడోగొడు పోలీసు వాడు వేధిస్తున్నాడు, కేసులు పెడుతున్నారు, నాయకులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు అన్నావు కదా, ఎట్లున్నది పరిస్థితి అన్న. గట్లే ఉందన్నా, కొన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చినాం కానీ ఇంకా కూడా వీళ్ళ నగరాలు కొన్ని అట్లే ఉన్నాయి, తగ్గుతలేవనే మాట చెప్పిండు. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు, ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. నిన్నటిదాకా మీ వెనకాల మరి చాలా సున్నితంగా మృదువుగా ప్రేమగా తిరిగిన పోలీస్ అధికారులు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే తోకాడిస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తా ఉన్నారు. నాకంటే బాగా మీకే తెలుసు. మీ అందరికీ నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. మొత్తం మళ్ళీ పూర్వ రోజులు రావాలి అంటే మనం చేయాల్సింది ఒక్క పని. రాబోయే 15 రోజులు కష్టపడి మీరు 10 నుంచి 12 ఎంపీలు మా చేతుల్లో పెట్టండి. సంవత్సరం లోపల కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి తిరిగి వస్తుంది. ఈ అధికారులందరూ మళ్ళా అనానికి దండం పెడతా, అయ్యానికి దండం పెడతా, గంగుల కమలాకరానికి చెప్పు నా గురించి అని చెప్పే పరిస్థితి మళ్ళా స్వల్ప సమయంలోనే తిరిగి వస్తుంది. ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. ఓ 10-12 ఎంపీలు మనం గెలిస్తే ఆటోమేటిక్గా మళ్ళందరూ లైన్ కడతారు. మళ్ళందరూ అమ్మో వీళ్ళు ప్రజల్లో మాత్రం గట్టిగున్నారు అయ్యా అని చెప్పి ఎక్కడోడక్కడ నిన్నటిదాకా తోకాడిచ్చినోడు కూడా సల్లబడతాడు. కాంగ్రెస్ వాడు ఫోన్ చేసి కేసు పెట్టమన్నా, బండి సంజయ్ లొల్లి పెట్టినా చెల్బే అంటారు, ఎందుకంటే పట్టించుకోరు. దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాబోయే 12-13 రోజులు వినోద్ కుమార్ కోసం కష్టపడకండి, మీకోసం కష్టపడండి, మన కోసం మన పార్టీ కోసం కష్టపడండి. వాస్తవం ఏంటి అంటే మీకు కొద్దిగా నిష్ఠూరం అనిపించినా సరే, నాకు మొన్న కొద్దిగా బాధ అనిపించింది. గంగుల కమలాకర్ అన్న గత 5 ఏళ్లు మంత్రిగా బ్రహ్మాండమైన పనిచేసిండు. గల్లీకి ఫలానా గల్లీకి పనిచేయలేదన్నట్టు కాకుండా మొత్తం నగరంలోని ప్రతి డివిజన్కు ఒకవైపు స్మార్ట్ సిటీ నిధులు, మేయర్ గారు, ఆయన, కార్పొరేటర్లు అందరూ కష్టపడి ఎక్కడికక్కడ ఒక చిన్న పని మిగిలియకుండా మున్సిపల్ మంత్రిగా నాయంబడ, ముఖ్యమంత్రి కేసీఆర్ గా వారెంబడ పడి ఒక్క రూపాయి కూడా సంధియకుండా ఎంత తీసుకోగలిగితే అంత తీసుకొని పట్టణం మీదనే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిండు. కానీ మన గెలుపు కేవలం 3,000 ఓట్లతో గెలిచాం. నాకు నిజంగా బాధ అనిపించింది. ఇంత పనిచేసిన గంగుల కమలాకర్ గారికి
కనీసం 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే విశ్వాసం నాకుండే. కానీ రాలేదు. ఏం జరిగిందన్నా అడిగిన అన్ననేమో లేదన్నా ఏం లేదు అంత జెలసీ అని ఒక మాట అన్నాడు. నేను ఒప్పుకోను. ఏం జరిగింది ఒకటే జరిగింది. నిజంగా చెప్పాలంటే మన ప్రజలు మన మెజారిటీ తగ్గలే. కరీంనగర్లో మనది మనమే తగ్గించుకున్నాం. మనది మనమే తగ్గించుకున్నాం. వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక ముందరున్నోళ్ళు మనది మనమే తగ్గించుకున్నాం. ఏమైందంటే నేను కుల్లా చెప్తా, మీరు ఏమనుకున్నా సరే, ఏ వార్డు కన్నా వండ్రి మీరు ఈరోజు కరీంనగర్లో ఏ వార్డు కన్నా వండ్రి, ఏ వార్డులో కూడా బీజేపీ వాళ్ళు 10 మంది కంటే ఎక్కువ ఉండరు. కార్యకర్తలు 10 మంది కంటే ఎక్కువ ఉండరు. పిల్లగాళ్ళు వాడే స్టిక్కర్ వేస్తాడు, వాడే అక్షింతలు వంచుతాడు, వాడే ఫోటోలు వంచుతాడు. 10 మందితో వాడు 40 జెండాలు పట్టుకొని నిలబడతాడు. మనమేమో ఏ వార్డుకు పోయినా 200, 300 మందికి తక్కువ ఉండం. 200-300 మంది మనమే ఉంటాం. కానీ ఇక్కడ వస్తుంది సమస్య, కారు ఓవర్లోడ్ అయింది. ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఇంకోళ్ళకు కోపం, ఒకళ్ళకు పెత్తనం ఇస్తే ఒకళ్ళని మెచ్చుకుంటే ఇంకోళ్ళకు కోపం. నేను ఇప్పుడు చాలా సందర్భాల్లో వేదిక మీద ఉన్న వాళ్ళ పేర్లు చెప్తలేను. ఎందుకు చెప్తలేను అంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళ కోపం వస్తుంది. నిజంగా అశోక్ పేరు చెప్పిన అనుకో అనిల్కి కోపం వస్తుంది, అనిల్ పేరు చెప్తే యూసుఫ్ కోపం వస్తుంది, యూసుఫ్ పేరు చెప్తే సలీం కోపం వస్తుంది. అరే అట్లా కాదురా అయ్యా, నేను ఎదురుగా ఉన్న వాళ్ళ పేర్లు చెప్పినా అంటే నా పేరు చెప్పలే, నన్ను దేకలే, నువ్వు అలుగుడు నాకు పిలిచిండా, నాకు చెప్పిండా. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇలా పార్టీ అనేది మన కన్న తల్లి లాంటిది, అమ్మ లాంటి పార్టీ ఇలా కష్టంలో ఉంది. అట్లాంటి పార్టీ మీద ఇవాళ నోటికొచ్చినట్టు ఎవడు పడితే వాడు ఏది పడుతుంది మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అంటాడు ఒక్క సీటు కూడా మీరు గెలవరు అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు మీరు 2 సీట్లు గెలిస్తే నేను మంత్రి పదవి విడిచిపెడతా అంటాడు. ఇక్కడున్న మీ ఎంపీ బండి సంజయ్ అంటాడు వినోద్ కుమార్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాడు. ఇప్పటికైనా మీకు రేషం వచ్చిందా లేదా కరీంనగర్ అసెంబ్లీలో నాకైతే తెలియదు. నాకైతే ఆ స్టేట్మెంట్ చూడంగానే అనిపించిన మాట ఏంటంటే, బరాబర్ ఈసారి మా కరీంనగర్ వాళ్ళు లేస్తారు, ఓట్లు గుద్దుతారు, వినోదన్నకు బండిని షెడ్డుకు పంపుతారు, రాజకీయ సన్యాసం జూన్ 4 నాడు పక్కా అనే మాట నాకైతే అనిపించింది. మరి మీకు అనిపించిందో లేదో రేపు ఓట్లలో చూద్దాం. ఎందుకంటే మేము మా కాడ మంచిగానే ఉన్నాం, సిరిసిల్ల మంచిగానే ఉంది, హుజురాబాద్ మంచిగా ఉంది, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ దీని మీదనే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీ అసరు 2 పక్కల మీద కూడా పడుతున్నది అటు ఇటు. కరీంనగర్లో మీరు చక్కగుంటే చొప్పదండి మంచిగా అవుతుంది, మానకొండూరు మంచిగా అవుతుంది. మీరు డీలా ఉంటే అటు ఇటు దెబ్బ పడుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మరి మేము మిగతా 4 కాన్స్టిట్యున్సీలలో చేసే కష్టం మీ ఒక్క కాన్స్టిట్యున్సీ చేసే కష్టం ఒక ఎత్తు. ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి 2 లక్షల చిల్లర ఓట్లు, మీ దగ్గర ఉన్నాయి 3,62,000 ఓట్లు. మాకంటే ఆల్మోస్ట్ 50% ఎక్కువ ఓట్లు మీ కాడనే ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ సీటు చాలా కీలకం. దయచేసి నేను మిత్రులను కోరేది, చెప్పండి, ఇంటింటికి తిరిగేటప్పుడు 2 విషయాలు చెప్పండి. బడే బాయ్ కా బడా దోఖా బోలో. 2014 మే 2014లో బడే బాయ్ ఏమో బడా దోఖా చేసిండు, 2023లోనేమో ఛోటే బాయ్ రేవంత్ రెడ్డి ఏమో ఇంకో బడా దోఖా తెర తీసిండు. 2014లో ఏమన్నాడు మోడీ, 15 लाख డాల్ దేతాం అన్నాడు, జన్ ధన్ అన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, రైతుల ఆదాయం డబల్ అన్నాడు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు, బుల్లెట్ రైళ్లు ఉరుకుతాయన్నాడు, అమెరికా కూడా వచ్చి లైన్లో నిలబడతాడు మన కాడ వీసాలకు అన్నాడు. అన్ని కథలు చెప్పిండు. 10 ఏళ్ళైంది, ఇంతవరకు అతి లేదు గతి లేదు, ఏది సకదనం లేదు. ఛోటేబాయ్ వచ్చిండు రేవంత్ రెడ్డి. ఛోటేబాయ్ ఏమన్నాడు, అరిచేతుల వైకుంఠం చూపెట్టిండు. ఇక్కడ ఒక సినిమా మొన్న, మహిళలందరికీ తులం బంగారం ఫ్రీ, బస్సు ఫ్రీ, నెలకు 2,500, ముసలోళ్లకు 4,000, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500 క్వింటాల్కు బోనస్, అందరికి స్కూటీలు ఫ్రీ, వ్యవసాయ కూలీలకు 1000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 1000 రూపాయలు, కౌలు రైతులకు రైతు భరోసా, బీసీలకు బీసీ సప్లాన్. నోటికి ఎంత వస్తే అంత ఇష్టమున్నట్టు. అదే సామెత చెప్తారు చూడు, మనది కాకపోతే కాశీ దాకా దిగచ్చు అని. ఓ గట్ల నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా ఛోటేబాయి కూడా మోసం చేసిండు. ఇవాళ ఇక్కడున్న మా కరీంనగర్లో ఉన్న మా సోదరులు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ నిన్న కొండందవి ఎల్కన్ పట్టినట్టు ఒక అభ్యర్థిని పెట్టింది, కాంగ్రెస్ అభ్యర్థి. ఆయన మహామేధావి ఉన్నాడు. నేనేమో అనుకున్నా, చూసిరో లేదో మీరు వీడియో, నాకు మీరు ఓటేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతారంటుండు. ఇంత మేధావి ఎవడరా అయ్యా ఈడ, నేను చూస్తే చాలా డేంజరస్ మనిషి ఉన్నాడు. నేనేమంటున్నా నేను ఇవాళ మా కరీంనగర్ రిపోర్టర్లు ఏమనుకోకరు ఇట్లా అంటున్నా, ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ కిన్నా కాంగ్రెస్ కండువా వేసుకోకుండా గీతాభవన్ చౌరస్తాలో పోయి ఒక్కడే నిలబడితే ఎవడన్నా గుర్తుపడతాడు? ఒక మనిషి అన్న కరీంనగర్లో
కరీంనగర్ పట్టణంలో గుర్తుపట్టరు, మా సిరిసిల్లలో గుర్తుపట్టరు, హుజురాబాద్లో గుర్తుపట్టరు, మానకొండలో గుర్తుపట్టరు. గీతాభవన్ చౌరస్తాలు నిలబడితే ఎవరో పాపం బస్సు కోసం నిలబడడం అనుకుంటారు. అంతే తప్ప ఆయన లీడర్ కాదు, మన్ను కాదు. ఎప్పుడో 15 ఏళ్ల కిందట ఏదో పోటీ చేసిండట, తర్వాత పత్తలేడు. గాయనట క్యాండిడేట్ అట, ఆయన తీసుకొచ్చి ఇలా బలవంతంగా రుద్దుతున్నారు. నేను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ పార్టీని, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? బరాబర్ మ్యాచ్ ఫిక్సింగే. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి పోటీ చేయాలనుకున్నారు, మాజీ మంత్రి, కరీంనగర్ సుపరిచితుడు ఆయన. ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పి పాపం కోషిష్ చేసిండు. చేస్తే ఆయననేమో ఇష్టం లేని నిజామాబాద్ దిక్కు నూకిండ్రు. ఇక్కడ నిలబడదామని ఆయన మొత్తం ఏర్పాటు చేసుకుంటే అటు నూకిండు. ప్రవీణ్ రెడ్డి గారు ఇక్కడనే ఉంటాడు పక్కకు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే. ఆయన నిలబడతాను, ఆయన పైరవి చేసుకున్నాడు, ఆయన గుడియలే. ముక్కు ముఖం లేని తీసుకొచ్చి బలవంతంగా రుద్ది ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మంచి పరస్పర అవగాహనతో ఉన్నారు. మన ఎలక్షన్ రిజల్ట్ రాగానే బండి సంజయ్ ఏం మాట్లాడిండు? మాకు కాంగ్రెస్ తో పంచాయతీ లేదు, కాంగ్రెస్ తో మాకు పంచాయతీ లేదు, మాకు ఉన్న బీఆర్ఎస్ మొదలు బొందబెట్టాలి, అటెనక కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవాలి అని మాట్లాడినోడే బండి సంజయ్. ఆ రోజు ఎలక్షన్లు ఓడిపోయిండు కమలాకరణ చేట్ల, కానీ సిగ్గు మాత్రం లేదు. ఆయన ఓడిపోయిండన్న బాధ కంటే మనం ఓడిపోయినామన్న సంతోషం ఎక్కువ ఆయన. ఇంకా విచిత్రం ఏంటంటే వాడోడు వీడోడు పిచ్చోడు మాట్లాడతాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఏమిట్లా ఒకటి, ఎందుకు ఒకటి? అసలు ఎవరు ఓడగొట్టిరు బీజేపీని మన రాష్ట్రంలో? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? గట్టిగా చెప్పాలి. బీఆర్ఎస్. బండి సంజయ్ ఓడగొట్టింది ఎవరు? ఈటెల రాజేందర్ ఓడగొట్టింది ఎవరు? రఘునందన్ రావు ఓడగొట్టింది ఎవరు? ధర్మపురి అరవింద్ ఓడగొట్టింది ఎవరు? సోయం బాబురావు ఓడగొట్టింది ఎవరు? మరి ఏమో బీజేపీలు ఉండే 32 మార్కాన్లు 30 మార్కాన్లు అందరినీ మనం ఓడగొడితే కాంగ్రెస్ ఎక్కడున్నదో నాకు అర్థం కాదు. ఆ బేకూఫ్ గల్ల కొట్లేస్తామంటారు కొంతమంది. ఇవాళ బీజేపీతో మనకు నిజంగానే ఏదైనా అండర్స్టాండింగ్ ఉంటే మన ఇంటి ఆడబిడ్డను తీసుకుపోయి జైల్లో పెడతారా? అసలు మాట్లాడటానికి నెత్తి ఉందా, కత్తి ఉందా? నాకు తెలియక అడుగుతా. ఆలోచించమని కొడతా ఉన్నా. మొన్న ఓడగొట్టుడే కాదు, 2014లో ఆనాడు దేశంలో మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మోడీ గాలిని తెలంగాణలో ఆపింది మనం కాదా? కేసీఆర్ కాదా? 2018లో తిరిగి రెండోసారి మోడీ గెలిచినప్పుడు తెలంగాణలో మోడీని ఆపింది కేసీఆర్ కాదా? ఇక్కడ బీజేపీ గెలవకుండా ఆపింది కేసీఆర్ కాదా? 108 స్థానాల్లో బీజేపీ సీట్లలో డిపాజిట్లు గల్లంతైనమాట వాస్తవం కాదా అసెంబ్లీలో? అట్లాగే మొన్న 2023 అసెంబ్లీలో బీజేపీ వాళ్ళ డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా 64 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది మనం కాదా? 6 బీజేపీ ముఖ్య నాయకులను ఓడించింది బీఆర్ఎస్ కాదా? కాంగ్రెస్ ఓడించిన ఎక్కడన్నా చూపెట్టు నాకు. అందుకే అంటున్నా, ఆలోచించండి. ఇలా 2 పార్టీలకు అండర్స్టాండింగ్ ఉందని నేను ఉత్తానే అంటలేను. మీరు చూడండి ఏం జరుగుతుందో, జాగ్రత్తగా ఆలోచించుండ్రి. ఇష్టం లేని సీటుకేమో జీవన్ రెడ్డి గారిని పంపిస్తారు, ఇక్కడనేమో డమ్మీ గాని పెడతారు. మల్కాజ్గిరిలో ఒక డమ్మీ, సికింద్రాబాద్ ఇంకో డమ్మీ, చేవేళ్లలో ఇంకో డమ్మీ. పరస్పరం అండర్స్టాండింగ్. మిగతా సీట్లలో బీజేపీలు డమ్మీలు పెడతారు. ఆలోచించుండ్రి. వాళ్ళ ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ అన్న గెలవాలి, బీజేపీ అన్న గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గెలవద్దు. అందుకే ఆ కాన్ఫిడెన్స్ లకెళ్లే చోటాబాయి మాట్లాడుతున్నాడు. ఏమంటుండు చోటాబాయి? ఒక్క సీటు కూడా గెలవదు టీఆర్ఎస్, చూసుకోండి మీరు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ డెవలప్ చేసుకున్నారు. అయినా నాకు తెలియక అడుగుతా, చోటాబాయి ఉంటాడా? కాంగ్రెస్ లో ఉంటాడా చోటాబాయి? ఎలక్షన్ తర్వాత ఉండడు. పక్కా ఇది రాసి పెట్టుకోండి. జూన్ 4 తర్వాత చోటాబాయి మొదటి జంప్ జిల్లాని చోటాబాయి అవుతాడు. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. పైననేమో పాపం రాహుల్ బాబానేమో చౌకీదార్ చోర్ హే అని ఆయన మాట్లాడతాడు. రేవంత్ బాబా ఏమంటాడు? నై 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 నై, చౌకీదార్ హమారే బడే భాయ్. పైన రాహుల్ బాబానేమో అదానీ ఫ్రాడ్ హై అంటాడు. రేవంత్ బాబా ఏమంటాడు? నై నై నై, అదానీ హమారే ఫ్రెండ్ హై, దోస్త్ హై. అక్కడ ఆయన అంటాడు రాహుల్ బాబా గుజరాత్ మోడల్ బేకార్ హై. ఇక్కడ ఈయనేమంటాడు రేవంత్ బాబా? నై నై నై, గుజరాత్ మోడల్ शानदार है, हम उसी रास्ते पे जाएंगे. राहुल बाबा ఏమంటాడు? लिकर स्कैम नहीं, कुछ नहीं, अरविंद केजरीवाल को अरेस्ट करना गलत है. रेवंत बाबा ఏమంటాడు? लिकर स्कैम हुआ, केसीआर की बेटी को अरेस्ट करना मुनासिफ है, अच्छा करे. ఆఖరికి మొన్న ఆప్కి అదాలత్ అన్న ప్రోగ్రాంలో వేయండు కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ప్రోగ్రాంలో పోతే అక్కడే కూడా పోరగాడు అన్నాడు, మేము మోడీ కోటెత్తా అన్నాడు.
ఏం చెప్పాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి? అరే మోడీ కోటెత్తే సంకనాకిపోతారు అని చెప్పాలి. ఏం చెప్పిండు? నై దాలో దాలో అంటే ఏందన్నట్టు కథ ఏమైతుంది? బడే బాయ్ చోటే బాయ్, బడే బాయ్ బడా మోసం, చోటా బాయ్ చోటా మోసం. మంచిగున్నది ఇద్దరు సెట్టింగ్, మధ్యలో జనంను పిచ్చోళ్ళని చేసుడు. అందుకే అంటున్నా నేను, దయచేసి ఆలోచించండి, ఆగం కాకండి. ఇవాళ జీవన్ రెడ్డి లాంటి సమర్థుడు, ప్రవీణ్ రెడ్డి లాంటి నాయకుడు ఇక్కడ ఉండంగా బలవంతంగా ఇవాళ తీసుకొచ్చి ఒక డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టే అవసరం కాంగ్రెస్కి ఏమొచ్చింది? బండి సంజయ్ని గెలిపించేందుకు కాకపోతే, ఆయన ఓట్లు వేసేందుకు కాకపోతే, దీన్ని త్రిముఖ పోటీ నుంచి ద్విముఖ పోటీగా మార్చేందుకు కాకపోతే ఏంది ఆంతర్యం? ఆలోచించండి. ఇది రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఒప్పందంలో భాగమా కాదా ఆలోచించండి. ఇక్కడనే కాదు, నిజామాబాద్లో అదే జరుగుతున్నది, ఇంకా చాలా చోట్ల అదే జరుగుతున్నది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ అసలు చొప్పదండి మీద పడుతుంది, మానకొండూరు మీద పడుతుంది. మీరు గట్టిగా తనలాడితే ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మీరు ఇస్తే ఈ ఏసీపీలు, డీసీపీలు, ఈ ఎస్ఐలు, సిఐలు ఎవరైతే ఇలా నకరాలు చేస్తున్నారో జూన్ 4 తర్వాత ఇదే గంగుల కమలాకర్ ఇంటి ముంగట లైన్ కడతారు, మళ్ళా మీకే సల్యూట్ కొట్టే రోజు మళ్ళా వస్తుంది. మీరు గట్టిగుంటది అవుతుంది. ప్రజాశక్తి ముందు ఎవడైనా తల ఒగ్గవలసిందే. మరి మీకు అట్లాంటి పరిస్థితి కావాలనా? లేకపోతే మళ్ళొక్కసారి పిస చేసి ఏదో మళ్ళీ గంగుల కమలాకర్ నన్ను విలువలేదు, నాకు బొట్టు పెట్టలేదు, నాకు ఫోన్ చేయలేదు, నాకు ఎడ్ల షో కనబడతనే లేడు, నాకు హరిశంకర్ దేక్తనే లేడు, సునీల్ రావు నేను ఇటు సల్యూట్ కొడుతున్న అడవికిండు, ఈ బంద్ చేయండి. ఈ 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరూ ఇలా ఒకటై, కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఒకటై వినోదన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. చివరికి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. కొంతమంది అంటున్నారు గల్లీల కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకేయాలి ఓటు అంటున్నారు. ఎందుకేయాలనా? నేను ఒక 4 కారణాలు చెప్తా, ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా, మనసుకు ఎక్కించుకోండి. మొదటిది, ఈ జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా 10 ఏళ్లు నుండి 11వ ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 10 ఏళ్ల వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాద్ను జూన్ 2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లాబట్టి అడుగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. రెండవ మాట, ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కింది గుంట పోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు గల్కపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా గోదావరిలో కింది గుంట పోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు. మూడవది, ముఖ్యమైనది, బీజేపీ ఎంపీలు కుల్లా మాట్లాడుతున్నారు. మాకు 3/2 మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని కుల్లా మాట్లాడుతున్నారు. అందుకే ఎందుకుండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపేతందుకు గల్లవట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేతందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎందుకుండాలి పార్లమెంట్లో అంటే గిందుకుండాలి, చదువుకున్నోడు ఉండాలి, మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి, భాష రానోడు. మీరు చూడండి, మీ ఎంపీ గారు ఇప్పుడు ఉన్నాయన, ఆయనకు పాపం ఇక్కడనే తిరుగుతుంటాడు. ఇక్కడ అంటే పోని ఇక్కడన్నా పోని మున్సిపల్ మీటింగ్ రాడు, జెడ్పీ మీటింగ్కు రాడు, మండల మీటింగ్కు రాడు, యాడికి రాడు. పోని పార్లమెంట్ కన్నా పోతున్నా అంటే ఆడికి కూడా పోడు. ఆయన బాధ నేను అర్థం చేసుకోగలుగుతా. ఆయనకు నా ఇంగ్లీష్ రాదు, నా హిందీ రాదు. ఆడ పోతే ఏం మాట్లాడాలి పాపం, ఆయనకి ఏం భాష రాదు. పోనీ భాష నేర్చుకోవచ్చు, భాష కూడా తప్పేం కాదు, కానీ విషయం తెలియదు. ఆయనకు సబ్జెక్ట్ లేదు, విషయం తెలియదు. పోనీ ఆయనకు తెలియదన్న సంగతి కూడా పాపం ఆయనకు తెలియదు. ఏం చేయాలి మరి? ఆయన బాధ, ఆయన గోస ఉంటుంది. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, జై శ్రీరామ్. గదొకటే తెలుసు. జై శ్రీరామ్ అంటే నేను ఒకటే అంటున్నా, జై తెలంగాణ అందాం, జై భారత్ అందాం, జై శ్రీరామ్ అని కూడా అందాం, ఇబ్బంది ఏం లేదు. రాముడు అందరి వాడు, అందరి దేవుడు. రాముడు బీజేపీ ఎంపీ కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ సభ్యుడు కాదు, కానీ శ్రీరాముడు
మర్యాద రాముడు, అందరివాడు, రాజధర్మం గురించి చెప్పినవాడు. ఏం చెప్పిండు రాజధర్మంలో శ్రీరాముడు? ఎవరైనా సరే తన ధర్మాన్ని పాటించాలి. తనని ఏ పదవికైతే ఎంచుకున్నారో, ఏ బాధ్యతనైతే ఇచ్చినరో దాన్ని నెరవేర్చిన వాడే నిజంగా రాముడి బాటలు నడిచినట్టు. మరి 5 ఏళ్లు నిన్ను ఎంపీ చేసింది గాలి తిరుగు, గాలి మాటలు మాట్లాడమనా? పని చేయి, పార్లమెంట్కో అంటే పార్లమెంట్కో, ప్రశ్నలు అడగవు, కరీంనగర్కు రూపాయి దేవు, కరీంనగర్లో ఒక్క శిలాఫలకం కనబడదు నీది. మరి నీకు ఎందుకు ఓటేయాలి? ఆ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్కి ఓటేయొద్దని చెప్తాడు. నేను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని అడిగి నేను ముగిస్తా. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు, రాజన్న దేవాలయం. ఎప్పుడు పుట్టిండు రాజన్న? వేములవాడ రాజన్న ఎప్పుడు వచ్చిండు తెలుసా మీకు? తాతల తాతల ముత్తాతల ముత్తాతలు వందల వేల సంవత్సరాల కిందట. కొండగట్టు అంజన్న ఎప్పుడు వచ్చిండు? ఇల్లందకుంటల రామాలయం ఎప్పుడు వచ్చింది? మా సిరిసిల్ల మార్కండేయుని గుడి ఎప్పుడు వచ్చింది? బీజేపీ ఎప్పుడు వచ్చింది? 1980లో వచ్చింది. బీజేపీ 1980లో వచ్చింది. రేపు దబ్బన 10 ఏళ్ళకు బీజేపీ వచ్చింది అనుకో, ఏమైనా అవుతుందా దేవుళ్లకు? ఏ దేవునికి ఏం కాదు. అయోధ్యలో రాముడు భద్రంగానే ఉంటాడు, ఎమ్లాడల రాజన్న భద్రంగానే ఉంటాడు, కొండగట్టుల అంజన్న మంచిగానే ఉంటాడు. ఇంకా సంతోషపడతారు. ఈ లంగాలు దేశాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళని నిలగొట్టిందే మంచిదైందని చెప్పి దేవుళ్ళు కూడా సంతోషపడతారు. బరాబర్ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎవరెవరైతే ఇలా దేవుడిని అడ్డం పెట్టుకొని, రాముడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారో, 5 ఏళ్లు బేకారుగా గాలి తిరుగుంటే గాలి మాటలు మాట్లాడిన ఎంపీ ఉన్నారో ఆయన ఓడిద్దాం. మన కరీంనగర్ ప్రజలకు కూడా దయచేసి ఇంటింటికి తిరుగుదాం. లాస్ట్ మాట, ఇంటింటికి తిరుగుడు అంటే ఇట్లా పాంప్లెట్ పెట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టుడు కాదు. పాంప్లెట్ కొట్టి ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టి సునీల్ రావు చూడాలి, గంగుల కమలాకర్ చూడాలని పెట్టుడు కాదు. ఇంటికి కూర్చోండి, మాట్లాడుండ్రి. ఎండకొస్తే మీకు మంచిగా షర్బత్ వస్తారు, సల్ల వస్తారు, తాగుండ్రి, ముచ్చట పెట్టుండ్రి, కన్విన్స్ చేయండి తప్ప ఆగమాగం చేయొద్దని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.